నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో తన ఛాంబర్కి వెళ్తూ సడన్గా ఎవరో తనని గమనిస్తున్నట్టుగా అనిపించి ఆగిపోయారట. చూస్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఒక 8 మందిలో ఒక 6 కనిపించారట. కనిపించేసరికి మర్యాదపూర్వకం ఆయన పెద్ద ఆయన అండ్ ఆ సమదర్శనం కలిగిన రాజకీయ నాయకుడు కాబట్టి ఏంటి ఇంతమంది ఇక్కడ ఎందుకున్నారు, ఏంటి వాట్ హ్యాపెండ్ అని అడిగారట. అడిగితే సార్ మొత్తం మేము 6 ఏదో మీ సంతోషం అన్నారు. నా సంతోషం ఏంటి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు. మాకు పోస్టింగ్లు లేవు సార్, మొత్తం ఒక 2 ఐఏఎస్లును ఒక 4 ఐపీఎస్లు పోస్టింగ్లు లేవు. ఈజ్ ఇట్ అని ఆశ్చర్యంగా చూశారట చంద్రబాబు నాయుడు గారు. అవునండి, ఏడాది అయింది మాకు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నాం, ఏదైనా ఇప్పిస్తే చేసుకుంటాం, ఏదైనా ఉద్యోగం చేసుకుంటాం అన్నట్ట. 4 ఐపీఎస్లు 2 ఐఏఎస్లు. సరే, అసలు విషయంలోకి వచ్చేస్తే ఆ 2 ఐఏఎస్లు ఎవరంటే శ్రీలక్ష్మి గారు, మేడం శ్రీలక్ష్మి గారు. బోళంత వివాదాస్పద అధికారి. ఓబులాపురం కేసు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి డిస్ప్రొపోర్షనేట్ అసెట్స్ కేసు కావచ్చు, వాట్ నాట్, రకరకాల కేసుల్లో ఈ ఐఏఎస్ టాపర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ఆవిడ మీద నా అభియోగాలు. కోర్టులో కేసులు నడిచాయి, కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు. అవి వచ్చేసారు. కిందటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకమైన ఎంఏ అండ్ యూడి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఇన్ని హోదాలు అన్నీ అనుభవించేసిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఆమెను పక్కన పెట్టేశారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆవిడ దగ్గరుండి అమరావతి విధ్వంసానికి రచన చేసిందని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే, లీడ్ రోల్ పోషించే లీడ్ పార్ట్నర్ తెలుగుదేశానికి ఉన్న అనుమానం నిజం కూడా అయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? యాజ్ పర్ మనమేదో కొత్తగా రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఆ పేరేదో ఉంది, దాని ప్రకారం వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టాలి. కిట్టని వాళ్ళు ఏమంటారంటే దానికి కక్ష సాధింపు అంటారు. సరే, దానికి ఏ పేరైతే పెట్టుకోండి, ఆవిడకైతే ఉద్యోగం లేదు లాస్ట్ ఇయర్ జూన్ 20 నుంచి. సరే, ఇంకొక ఐఏఎస్ ఎవరంటే ఆయన కూడా గనక చూస్తే ఆమెతో పాటు వెయిటింగ్ చేస్తుంది. అంటే సిన్స్ 20 జూన్ లాస్ట్ ఇయర్ ఆవిడ 1988 బ్యాచ్ ఆఫీసర్ అనమాట. సో ఆవిడకి లేదు. అలాగే ఇంకొక ఆయన మురళీధర్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన 2006 బ్యాచ్ ఆఫీసర్ అండ్ గ్రూప్ 1 సర్వీసెస్ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. ఆయన వైస్ చైర్మన్ అండ్ మేనేజర్ డైరెక్టర్గా చేశారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఎంఎస్ఐడిసి అని. మంచి రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా ఆయనకి పేరుంది. అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశారు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సర్ప్కి. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంబడే ఆయనకి ఆ పదవులన్నీ ఊడిపోయినాయి. అదే ఎగ్జిస్టింగ్ ఏ రోల్లో ఉన్నారో ఆ రోల్ ఊడిపోయింది. ప్రస్తుతానికి వీళ్ళందరికీ వెయిటింగ్ రూమ్ ఒకటి ఉంటుందండి సెక్రటేరియట్లో, ఐఏఎస్లందరికీ అక్కడ కూర్చుంటారు. అంటే దాన్ని జిఏడి అని కూడా అంటుంటారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. జనరల్గా అక్కడ ఎవరు కూర్చుంటారంటే పోస్టింగ్ల కోసం పొద్దున్నే 10ంటికి వచ్చేసి అక్కడ ఏమైనా మెసేజ్ వస్తుందా, వాట్సాప్లో ఏమైనా కాల్ ఉంటుందా, లేకపోతే ఆర్డర్ ఉంటుందా, ఎవరైనా ఫోన్ చేస్తారా అని వచ్చి కూర్చుంటారు. ఇలా ఒక 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 2 డజన్ల ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారని చెప్పి సెక్రటేరియట్ వర్గాలు అంటున్నాయి. మన వరకు మనకు తెలిసిందంటే ఇప్పుడు ఈ ఫోటోలు కనిపిస్తున్న వాళ్ళందరూ, ఇమేజ్లు కనిపిస్తున్న వాళ్ళందరూ అనమాట. అందులో 2 రిటైర్ అయ్యారండి. ఆయన పేరైతే హరి జవహర్లాల్ గారు. ఆయన ఎక్స్ అఫిషియో సెక్రటరీ టు ది గవర్నర్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్. మళ్ళీ బాధ్యతలు సోమవారం రిటైర్ అయ్యారు, మంగళవారం ఎక్స్ అఫిషియో సెక్రటరీగా మళ్ళీ అదే ప్లేస్లో కూర్చున్నారు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఎవరంటే ఎస్ సత్యనారాయణ గారు. ఈయన కూడా ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో అట్లా వాళ్ళిద్దరికీ ఉద్యోగం దొరికింది మళ్ళీ. అంటే ఏలిన వారు కరుణాపూరిత దృక్కులుంటే ఇలా ఇవాళ రిటైర్ అవ్వచ్చు, రేపు ఇంకో పోస్టు కొట్టేయచ్చు, లేదా సేమ్ పోస్టులో కంటిన్యూ అవుతారు, ఎక్స్ అఫిషియో సెక్రటరీ అనే పేరు వచ్చేస్తుంది. రాసిపెట్టి ఉండాలి దేనికైనా. సాగర్ సంగమంలో కమలాసన్ అంటుంటాడు, జయప్రద అడిగితే ఎప్పుడైనా ఫలానా డాన్స్ ఫెస్టివల్లో మీరు పార్టిసిపేట్ చేశారా చూసారా అంటే దేనికైనా రాసిపెట్టి ఉండాలండి అంటాడు కమలాసన్. అలాగే వీళ్ళిద్దరికి రాసిపెట్టుంది. జవహర్లాల్ గారికి రాసిపెట్టుంది, ఎస్ సత్యనారాయణ గారికి రాసిపెట్టింది. వాళ్ళిద్దరికీ రాసిపెట్టలేదు, శ్రీలక్ష్మి గారికి మురళీధర్ రెడ్డి గారికి. ఇది వీళ్ళ కథ అన్నమాట. ఇంకొకసారి చూస్తే కనుక అసలు ఏంటి శ్రీలక్ష్మి గారి కేసు ఏంటి అనేది మనం డీటెయిల్గా వెళ్తే
ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వకూడదనేది చంద్రబాబు నాయుడు గారు తీర్మానించుకొని కూర్చున్నారు. అందువల్ల మేము చేయగలిగేది ఏం లేదని చెప్పేసి సెక్రటరియట్లో ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి చెప్పింది చేయాలి. సో అందువల్ల ఆవిడ కూడా అంతకుముందు ముఖ్యమంత్రులు చెప్పింది చేయటం వల్లే జైలు పాలై ఇరుక్కొని నానా రకాల ఇబ్బందులు పడి పాపం అనారోగ్యం పాలై మొత్తానికి వీల్ చైర్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యాన, అంటే తెలుగుదేశం వాళ్ళు అంటుంటారు, ఆయన పుణ్యాన ఎంఏ అండ్ యూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించింది. ఆమె ఊరుకోకుండా ఏం చేశారు, సరే గవర్నమెంట్ మారిన తర్వాత ఐఏఎస్లు వెళ్ళటం, మంత్రులను కలవటం ఇవన్నీ మామూలే, మనకు తెలిసిందే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళారట. ఒక ఫైల్ తీసుకొని వెళ్ళి నమస్కారం పెట్టుకొని ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలని చెప్పి ఇలా ఇచ్చారట. అంత హర్రీ ఏమొచ్చిందమ్మా అన్నారట ఆయన. పెద్ద ఆయనకి తెలుసు ఆ ఫైల్ తీసుకొని సంతకం పెడితే కాలిపోతుంది వ్యవహారం మొత్తం అని తెలుసు. ముట్టుకోవాలి. సీఎం గారు ఆగ్రహోగ్రదులవుతారు, కన్నెర చేస్తారు, ఉగ్రరూపం దాలుస్తారు, రకరకాలు మనం చూస్తుంటాం కదా. రోజు ఆయన ఒక 10-15 మంది మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు, కన్నెర చేస్తుంటారు, ఉగ్రరూపం దాల్చుంటారు. ఆ గొడవ అంతా నాకెందుకు, ఆయన వద్దనుకున్న ఆఫీసర్ తీసుకొచ్చిన ఫైల్ మీద నేను సంతకం చేసి నేను ఎందుకు సూపులో పడాలని నారాయణ గారు ఒంటికి ఆముదం రాసుకొని దాని ఫైల్ని పక్కన పెట్టేసి, మంచిదమ్మా, నమస్కారం అమ్మా, మీరు వెళ్ళిపోవచ్చమ్మా అని చెప్పి, ఆ వెళ్ళిపోవచ్చమ్మా అని చెప్పిన తర్వాత ఇంతవరకు ఆవిడకి కాల్ రాలేదు, మెసేజ్ రాలేదు. నమ్మండి నమ్మకపోండి. పాపం ఆ వెయిటింగ్ రూమ్ దాని జిఏడీలో వెళ్ళి కూర్చుంటుంది ఆవిడ. మురళీధర్ రెడ్డి గారు పరిస్థితి కూడా అదే. ఇంతకీ ఈవిడ చేసిన ఇంకో పొరపాటు ఏంటంటే, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ద్వారా లాబీ చేయించాలని ప్రయత్నించింది. ఆయనకు అసలే అరికాలమంటే నెత్తికెక్కుతుంది. ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్స్ వచ్చి తన దగ్గరకు వచ్చి తన ద్వారా లాబీ చేయించుకుని పోస్టింగ్ చేస్తే రేపు పొద్దున మరి అది ఎంత నామర్ద ఆయనకి. ఆయన చేస్తున్న పోరాటమే అవినీతి మీద, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని ప్రత్యేకించి తెలుగుదేశం భావిస్తున్నందువల్ల జనసేన కన్నా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా ఇదేంటమ్మా, మీరు ఇలా రాకూడదు కదా, మీ మీద ఆల్రెడీ ఎలిగేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి 2 చేతులు ముకుళిత హస్తాలతో జోడించి దయచేసి మీరు వెళ్ళిపోండమ్మా అని చెప్పి పంపించేశారు. సో అక్కడ కూడా ఆవిడ వెనక్కి రావాల్సి వచ్చింది. ఇవన్నీ కాక ఇంకా ఆవిడ రకరకాల ప్రయత్నాలు చేశారు పాపం, సెంట్రల్ లెవెల్లో వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించుకొని. కానీ అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఒకసారి మనం కనుక చూస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విట్ ప్రోకో వ్యవహారాలు జరిగినాయి జగన్స్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో. అప్పట్లో ఆ వ్యవహారాల్లో సిబిఐ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. అప్పుడు ఆవిడ సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 2007-2009 మధ్య తన అధికార దుర్వినియోగానికి పాల్పడి మైనింగ్ లీజులు విచ్చలవిడిగా ఇచ్చేసింది కర్ణాటక మాజీ కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గారికి. ఆవిడని 2011 నవంబర్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ జైల్లో ఉంచారు అక్టోబర్ 2012 వరకు, అంటే ఏడాది పైన 1 నెల. సరే, తర్వాత తెలంగాణ హైకోర్టు కేసు కొట్టేయడంతో 2022లో ఛార్జ్షీటు క్వాష్ చేయడంతో ఆవిడ విడుదలయ్యారు. అయిన తర్వాత ధర్మిల 2020 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని ఎంఏ-యూడి సెక్రటరీగా అపాయింట్ చేశారు. తర్వాత ఆవిడ అక్కడే ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు. తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ అయ్యారు. ఇంతకీ టీడీపీ లీడర్స్ ఏమంటారు, చాలామంది మాజీ సీనియర్లు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు ఆవిడ గురించి ఏమంటారంటే, ఆవిడ అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ని ధ్వంసం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా సహకరించింది. ఆవిడకి ఎట్లా పోస్టింగ్ ఇస్తామండి, షీ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్, మెయిన్ డెస్ట్రాయర్ ఆఫ్ దిస్ క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ ప్రాజెక్ట్ ధ్వంసం కావడానికి ఆవిడే కారణం అని. సరే, అందుకే నారాయణ గారు ఏంటంటే జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యమంత్రి గారి చేత వీసం ఎత్తు మాట ఆయన పడేలా ఆయన ఎప్పుడు వ్యవహరించరు. ముఖ్యమంత్రి గారు ఏం చెబుతారో అదే చేస్తారు. ఆయన ఆలోచనలు ఏముండవు, ముఖ్యమంత్రి గారు ఏం చెబితే చేయటం అంతే. అండ్ నమ్మినబట్టు ముఖ్యమంత్రి గారికి. సరే, ఆవిడెప్పుడు లాస్ట్ ఇయర్ 19 జూన్ వరకు ఎంఏ-యూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంది. తర్వాత కూటమి ప్రభుత్వం ఆవిడని వెయిటింగ్ రూమ్లోకి పంపించేసింది. అప్పటి నుంచి పాపం ఆవిడ ఎక్కడే వెయిట్ చేసి ఆవిడే గుర్తుపాట్ల పాపం చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడో చూసినట్టుందమ్మా మిమ్మల్ని అన్నట్టుగా కొంచెం ఆగారు. ఆ వెనకాలే నుంచి వచ్చి మురళీధర్ రెడ్డి గారు నమస్కారం చేసి, అయ్యా నేను మురళీధర్ రెడ్డి, ఇంతకుముందు ఏపీఎంఎస్ఐడిసి వైస్ చైర్మన్ చేశాను, సెర్ప్ సిఇఓ. అలాగా, మీరందరూ ఎవరండి అని చెప్పేసి అనుకంటే, మేమందరం 4 IPS అండి, నేను జాషువా అండి,
ఆయన రవికాంత్ రెడ్డి అండి, ఈయన రిషికాంత్ రెడ్డి అండి, ఇంకొక ఆయనేమో కొల్లి రఘురామరెడ్డి గారండి అని పరిచయం చేసుకున్నట్టు. సరే, వాళ్ళ కథలోకి వద్దాం. కొల్లి రఘురామరెడ్డి గారు 2006 ఐపీఎస్ బ్యాచ్, రిషాంత్ రెడ్డి గారు 2016 ఐపీఎస్ బ్యాచ్. వాళ్ళు లాస్ట్ ఇయర్ జూన్ నుంచి వెయిటింగ్లో ఉన్నారు. కొల్లి రఘురామరెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించారు. నంద్యాల వెళ్ళటం, వాళ్ళని అరెస్ట్ చేసుకుని. సో న్యాచురల్గా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా గుర్తుంటారు ఇక. తర్వాత రవిశంకర్ రెడ్డి గారు 2013 ఐపీఎస్ బ్యాచ్, పల్లె జాషువా గారు 2016 ఐపీఎస్ బ్యాచ్. ఈయన జాషువా గారు కృష్ణా జిల్లా ఎస్పీగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ అడుగు పెట్టడానికి వీలేదని చెప్పేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి అసలు ఆయన అక్కడ విమానం ఎక్కనీయకుండా చేస్తే ఆ వర్షంలో ఆయన వెహికల్లో బయలుదేరి కృష్ణా జిల్లా నందిగామ దగ్గరగా రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు, గుర్తుండే ఉంటుంది. సో అట్లా వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ సందర్భంలో రిలీవ్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ రిలీవ్ చేసింది, ఎలాంటి పోస్టింగ్స్ ఇవ్వాల. ది లాటర్ 2 ఆర్ ప్రమోటీస్ ఫ్రమ్ ద స్టేట్ పోలీస్ సర్వీస్. అదే రవిశంకర్ రెడ్డి కానీ జాషువా కానీ వీళ్ళిద్దరు ప్రమోటీస్ గ్రూప్ 1 నుంచి వచ్చారు. సరే, ఇంకా లాస్ట్ ఇయర్ కనుక చూస్తే పోస్టింగ్ల కోసం వెయిటింగ్లో ఉన్న 3 సస్పెండ్ అయ్యారు. ఒక ఆయన జైలు పాలయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ 1992 ఐపీఎస్ బ్యాచ్. మిగిలిన వాళ్ళు చూస్తే సరే, ఆంజనేయులు గారి సంగతి తెలిసిందే. ముంబై యాక్టర్ కాదంబరి జత్వానీ కేసులో ఆమెను హెరాస్ చేశారనే కేసులోను, తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఎవాల్యుయేషన్ స్కామ్లోను ఆయన నిందితుడిగా చేర్చి జైలుకి పంపించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు, ఆరోగ్య కారణాలు ఇచ్చారు. కాంతి రాణా టాటా, విశాల్ గున్ని వీళ్ళని కూడా సస్పెండ్ చేశారు ఇదే కేసులో. డిసిప్లినరీ యాక్షన్ ఇన్ కనెక్షన్ విత్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ జత్వానీ కేసు. సో అట్లా వాళ్ళ ముగ్గురికి ఉద్యోగాలు ఎగిరిపోయినాయి, ప్రస్తుతం ఖాళీ. ఇక మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారు, ఆయన 1993 ఐపీఎస్ బ్యాచ్. ఈయన మార్చిలో సస్పెండ్ అయ్యారు. అనాథరైజ్డ్ ఫారిన్ విజిట్స్ ఇన్ వయలేషన్ టు ది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కాండక్ట్ రూల్స్. అఖిల భారత సివిల్ సర్వీస్ ఆఫీసర్స్కి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ వయలేషన్ చేసి మరి ఫారిన్ విజిట్స్, అనాథరైజ్డ్ ఫారిన్ విజిట్స్ చేశారండి. దే నీడ్ టు ఇన్ఫార్మ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయర్ టు దేర్ లీవింగ్ ఫర్ ఎనీ కంట్రీ. సరే, అది సాంకేతికంగా ఉండే సమస్య. సో అందుకు సస్పెండ్ అయ్యారు. ఎన్ సంజయ్ గారిని కూడా సస్పెండ్ చేశారు ఈయన డిసెంబర్లో. మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్. దాన్ని పెద్ద ప్రామాణికంగా తీసుకునే శాఖగా ఎవరు ఐపీఎస్లు భావించరు. దానికి ఆయన డీజీగా, డైరెక్టర్ జనరల్గా ఉండగా పబ్లిక్ ఫండ్స్ని దుర్వినియోగం చేశారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే కేసులో ఆయన సస్పెండ్ చేశారు. ఆయన మీద ఇంకా ఎలిగేషన్స్ ఏంటంటే అడిషనల్ డీజీపీ, సిఐడి అడిషనల్ డీజీగా ఉండగా ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డారని చెప్పేసి. ఆయన సిఐడి చీఫ్గా ఎప్పుడున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని సెప్టెంబర్ 2023లో అరెస్ట్ చేసినప్పుడు 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్కామ్లో అరెస్ట్ చేసినప్పుడు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కదా. తాజాగా మనం చూసాం, సిద్ధార్థ్ కౌశల్ గారు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు 3 జిల్లాలకు ఎస్పీగా చేశారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్. ఆయనకేవో ఒత్తిళ్ళు వచ్చి ఆయన తీసుకొచ్చి ఎస్పీ అడ్మిన్ డీజీపీ ఆఫీసులో వేశారు. నచ్చలేదు ఆయనకి. యూనిఫామ్ వేసుకుని ఉద్యోగం చేసుకుందామని కష్టపడి ఐపీఎస్ చేసి వచ్చారు. ఆయన బ్రైట్ ఫ్యూచర్ ఉన్న యంగ్ ఆఫీసర్. ఆయన కనుక ప్రభుత్వం లేదా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు లేదా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు లేదా 2 లేదా 3 కీలకమైన మంత్రుల ఒత్తిళ్ళకి తలొగ్గి ఉంటే ఆయనకి హెరాస్మెంట్ ఉండేది కదా. ఆయనకు ఆ లోకజ్ఞానం తెలియక రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నారు, ఏది సీజ్ ద షిప్ కేసుకు సంబంధించి సిట్ వేసింది ప్రభుత్వం, దానికి చీఫ్. ఆయన అయితే ఆయనకేమో 2 లేదా 3 కీలకమైన మంత్రులు లేదా 4 లేదా 6 కీలకమైన తెలుగుదేశం జనసేన నాయకులు, వీళ్ళ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ఆయన ఈ పంచాయతీ నేను తట్టుకోలేను, ప్రభుత్వం చెప్పినట్టు రిపోర్ట్ రాసిమ్మంటే అది ఆయన కుదరదన్నారు. అవైలబుల్ ఎవిడెన్స్ ఏది ఉంటే దాని ప్రకారం నేను రాసుకుంటూ పోతాను, అలాగే నేను సేకరించిన సాక్ష్యాలు, అక్కడున్న ఏది అక్రమంగా బియ్యం తరలించిన అభియోగాలు ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కేసులో, స్మగ్లింగ్ కేసులో తీసుకొచ్చి బియ్యం అంతా తీసుకెళ్ళి ఆ షిప్లో వేశారు. దానికి సంబంధించి కేసు పెట్టాలంటే మనకి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. పోర్టు బయట వరకు చెక్ పోస్టులు ఉంటాయి. చెక్ పోస్టుల లోపల బియ్యాన్ని పట్టుకొని అడ్డుకొని అక్కడే సీజ్ చేసి ఉంటే ఇష్యూ ఇక్కడ దాకా వచ్చేది కాదు.
చెక్ పోస్ట్ దాటి పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత అది కస్టమ్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. కస్టమ్స్ వాళ్ళు ఓన్లీ కమర్షియల్ యాక్టివిటీ చూస్తారు. కమర్షియల్గా వాళ్ళకు దగ్గరున్న పేపర్లు సవ్యంగా ఉన్నాయో లేదో చూస్తారు. ఓకే అనుకున్నారు, షిప్లో ఎక్కించారు. ఆ షిప్ వచ్చి 12 నాటికల్ మైల్స్ లోపల ఉంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కెన్ ప్రోబ్ ఇన్ టు దట్ కేస్, దట్ టు సబ్జెక్ట్ టు ద కండిషన్, దట్ టు విత్ ద పర్మిషన్ ఆఫ్ ది పోర్ట్ అథారిటీస్. జనరల్గా సహకరిస్తారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే పోర్ట్ అథారిటీస్ ఎందుకు కాదంటారు. కానీ అది 12 నాటికల్ మైల్స్ అవతల ఉంది. 12 నాటికల్ మైల్స్ దాటుంటే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ రెండు కూడా ఇంటర్వ్యూ అవుతాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత దాని రూల్స్, దాని గైడ్లైన్స్ ఎలా ఉంటాయో చూసుకొని దాని ప్రకారం పోతారు. సో అక్కడ ఆయన ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. కష్టం అండి, ఇట్లా ఐ కెనాట్ గో అగైన్స్ట్ ది గైడ్లైన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ విచ్ మే ఫర్దర్ లీడ్ టు సమ్ డిస్టర్బెన్స్ ఇన్ మై కెరీర్ అని ఆయన సవినయంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తే మంత్రులు కేకలేశారట ఆయన మీద. 2 మంత్రులు చాలా పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ మినిస్టర్స్ వాళ్ళు. ఆయన మనస్తాపానికి గురే అసలు చెప్పా పెట్టకుండా మానేశారు. తర్వాత డీజీపీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ ఇస్తే నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి రిజిగ్నేషన్ లెటర్ పంపించారు. పంపిస్తే డీజీపీ గారు ఆయన పిలిపించుకొని మాట్లాడి, అట్లా కాదండి, ఇలాంటివో మనం ఏం చేస్తాం, మనం గొంగట్లో ఉన్నాం, వెంట్రుకలు వస్తుంటే అన్నం తినేప్పుడు గొంగట్లో అన్నం తింటుంటే కొంచెం సంయమనం పాటించండి, ఒక 1 రోజు సెలవు పెట్టండి, ముందర మీరు మనసు కుదుట పట్టనియండి అని చెప్పి కన్విన్స్ చేసి, ఏదో అపప్రద కదా ఇప్పుడు ఇవి ఏమైంది, ఇంతమంది ఐఏఎస్లకు పోస్టింగ్లు లేవు, ఐపీఎస్లకు పోస్టింగ్లు లేవు. వాళ్ళేమో రోజు వచ్చి ముఖ్యమంత్రి గారు అలా వెళ్తూ ఉంటే ఆయన ఛాంబర్లోకి, వాళ్ళేమో పార్టీ ఆఫీసులకు వెళ్ళి కూర్చోడానికి ఉండదు, సెక్రటేరియట్లో సీఎం ఛాంబర్ దగ్గర కింద వెయిటింగ్లో ఏమో సెక్యూరిటీ వాళ్ళు ఉండనీయరు. సాధారణ ప్రజానికం మాదిరి అలా రాజుగారు వెళ్తుంటే ఇలా పౌరులు అలా చేతులు కట్టుకొని ఉంచున్నట్టు వీళ్ళు కూడా ఆఫీసర్స్లో చేతులు కట్టుకొని ఉంచునే పరిస్థితి. జనరల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరుంది. ఆయన ఇంతకుముందు 3 టర్మ్స్లో కూడా ఆయన ఎట్లా అంటే, ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఎవరైనా పని చేసినా సరే వాళ్ళని పిలిపించుకొని బుజ్జగించి అనునయించి మనకు అనుకూలంగా మార్చుకోవటం అనేది. ఈసారి ఎందుకనో హీ హ్యాడ్ గివెన్ అప్ దట్ ఫార్ములా. ఒత్తిళ్ళు ఉండొచ్చు ఆయన మీద కూడా, ఎందుకంటే జనరేషన్స్ మారుతున్నాయి కాబట్టి ఆయన కూడా అంత శ్రమ పెట్టుకోదలుచుకోవాలా. ఎవరికో అప్పచెప్పినట్టున్నారు, అది మరి బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ పనా, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పనా తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళందరూ రోజు ఆయన రోజు అంటే ఇన్ ది సెన్స్ ఆయన ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్ళి తన ఛాంబర్కి వెళ్ళేప్పుడు చూస్తే కనుక ఇట్లా గుంపులుగా కనిపిస్తుంటారు. వాళ్ళు ఎవరో ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. వాళ్ళ చేత ఉద్యోగాలు చేయించుకునే బదులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే భావన వాళ్ళని చూసిన చాలామందికి కలుగుతుంది. వాళ్ళకి కలుగుతుందో లేదో మనకి తెలియదు, కానీ చాలామందికి కలుగుతుంది. ఆ ఇంప్రెషన్ కూడా కలగకుండా ఒక క్లీన్ అండ్ నీట్ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళని పిలిచి మందలించి పోస్టింగ్లు ఇస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగాలు చేస్తారు. ఒకవేళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో నిజంగానే రెచ్చిపోయి పనిచేస్తే పిలిచి మందలించాలి. అట్లా కాదు కదా, మీరు బాధ్యత గల ఆఫీసర్స్ కదా అని. ఆమె చూస్తే రిటైర్మెంట్కి దగ్గరగా ఉంది, శ్రీలక్ష్మి గారు. ఇంకొక ఆయన చూస్తే మురళీధర్ రెడ్డి గారికి కొంచెం టైము 29 దాకా ఉన్నట్టుంది రిటైర్మెంట్కి. ఈమె ఒక 1 or 2 years, couple of years లోపల రిటైర్ అవ్వచ్చు. ఇది ఐఏఎస్, ఐపీఎస్ల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. దీని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, డిఓపిటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్ కాల్ తీసుకుంది. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ఈ అమర్యాద ఏంటి అని చెప్పేసి. రేపు పొద్దున రాష్ట్రపతి భవన్ కూడా ఇంటర్వ్యూ అవ్వచ్చు. ఎవరో రాశారట రాష్ట్రపతి భవన్ కూడా, రాష్ట్రపతి సంతకంతో మేము నియమితం అవుతాం, మాకు ఈ దుర్గతి ఏంటి, గవర్నమెంట్లు మారినప్పుడల్లా ఇలా పోస్టింగ్ల కోసం అలా బెంచ్ మీద కూర్చోవటం ఏంటి అని. సో మరి అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్ల సర్కారు ఉంది కాబట్టి, 4 ఇంజన్ల సర్కారులు ఉన్నాయి కాబట్టి మరి సర్కారు వారి పాట ఎలా ఉంటుందో వీరి విషయంలో చూద్దాం.